హాయ్ అండి, నమస్తే అండి. ఇదిగోండి పన్నీర్ పరాటా అండి. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ముందుగా ఇలా ఒక కప్పు అయితే గోధుమ పిండి నేనైతే తీసుకున్నానండి. ఒక కప్పు గోధుమ పిండికి 4 చపాతీలు అయితే పరాటాలు వస్తాయండి. ఇదిగోండి ఇందులో వాము టీ స్పూన్, అలాగే 1 టీ స్పూన్ కలోంజీ అండి, అలాగే 1 టీ స్పూన్ సాల్టు, అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి. పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ వాము కలోంజీ గింజలు వేయడం వల్ల పరాటా అనేది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మనకి జీర్ణానికి కూడా వాము అయితే మంచిది కదండి, జీర్ణశక్తికి. ఈ విధంగా పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా తురుముకోవాలి, చేతితోటే విడదీసేయాలండి. అందులో సాల్టు, కారం, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వాము కూడా వేసుకొని ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే ఒక ముద్దని మనం కచోరీ చేసుకునే విధంగా అయితే చేసుకొని దీన్ని చపాతీలా రోల్ చేసుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. ఇంతే అండి, ఇది సింపుల్గా చేసుకోవచ్చు పన్నీర్ పరాటా. ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా అయితే చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనికి ప్రత్యేకంగా చట్నీ అంటూ అక్కర్లేదండి. కావాలనుకుంటే రైతాతో, పెరుగుతో చేసిన రైతా అయితే చాలా బాగుంటుందండి. లేదా కర్రీ అయినా ఏదైనా చట్నీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. విధంగా ఇలా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. చికెన్ గ్రేవీ అయినా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చేసి చూడండి. పన్నీర్ పరాటాలు చాలా అంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.